ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ గార్లిక్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తా. ఫస్ట్ 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, వేపుంచుకున్న ఉల్లిపాయలు, 3 యాలకులు, నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి. మంచి కలరు, టెక్స్చర్ అనేది వస్తది. సో, ఇప్పుడు అదైతే నేను బ్లెండ్ చేసుకున్నా. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితది పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మూకుడులోకి ఆయిల్ వేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోనే యాడ్ చేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిపాయలు. ఆ తర్వాత 5 మినిట్స్ ముందు మనం ఎప్పుడైనా మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ ఉంటుంది కదా, అది కూడా దాంట్లోనే వేసుకొని బాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత దానికి మూత పెట్టేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అలానే ఉంచేస్తే మనకి అక్కడ దాని నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది చికెన్‌లో నుంచి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది ఇప్పుడు మనకి 80% అనేది చికెన్ కుక్ అయిపోయిన తర్వాతనే మనం ఇప్పుడు ఈ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. అది వేసుకొని మనం బాగా దగ్గరగా మరీ గ్రేవీలా కాకుండా మరి అలానే బాగా రోస్ట్ చేసుకోవద్దు. కొంచెం ఇలా గ్రేవీ టెక్స్చర్‌లో ఉండాలి. మనం ఫైనల్‌గా అయితే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని అలా ఉంచేసామంటే మనకి ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి చికెన్‌కి పట్టి చాలా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినట్టే మనకి చికెన్ గార్లిక్ రోస్ట్. ఇది మనకి చపాతీలోకైనా, రోటీస్‌లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.